ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చదువుకుందామండి. పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలండి. వెంటనే యేసు చెయ్యి చాపి అంటే మీరు ఆపత్కాలంలో ఉన్నప్పుడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పేతురు గురించి ఎప్పుడైతే ఆ యొక్క వాటర్లో మునిగిపోతున్నారో యేసయ్య తన చేయి చాపి సహాయకుడిగా ఉన్నారండి. మీ జీవితంలో కూడా ఎప్పుడైతే మీరు సమస్యలో పడిపోయారని అనుకున్నారో మీ యొక్క హ్యాండ్ యేసయ్య వైపు లిఫ్ట్ చేసి ఆయనే మనకు సహాయకుడని నమ్మి ఆయనకి మొరపెట్టండి. ఆయన వెంటనే మీ వైపు తిరిగి తన చేయి చాపి మిమ్మల్ని ఆ యొక్క ఆపద నుండి బయటికి తీసుకొస్తారండి. పేతురు గారు ఆపదలో ఉన్నప్పుడు యేసయ్య వైపు చూసి యేసయ్యకి మొరపెట్టారండి. అప్పుడు యేసయ్యే ఆ యొక్క ప్రాబ్లం నుంచి విడుదల చేశారు. ఎలా? వెంటనే తన చేయి చాపి సహాయం చేశారు. అలాగే మీ యొక్క ఆపదలో యేసయ్యకి మొరపెట్టండి. ఫస్ట్ పాయింట్, మీరు ఆపదలో ఉన్నప్పుడు యేసయ్యకి మొరపెట్టాలి. రెండోది, మిమ్మల్ని ఎవరు విడిపిస్తారంటే యేసయ్య విడిపిస్తారు. మూడోది, మీరు యేసయ్యని మహిమపరుస్తారు. సో పేతురు గారి లాగా మీరు ఏదైనా సమస్యలో మునిగిపోయినప్పుడు యేసయ్యని మర్చిపోవద్దండి. సమస్య వచ్చినప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదండి, ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకం చేసుకుని దేవునికి మొరపెట్టి దేవునికి మహిమపరచండి. యేసయ్యకే మహిమ చెల్లును గాక. హల్లెలూయా. ఆమేన్.